హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్రో చూసే ఉన్నారు కదా! నేను మొత్తం కూడా బాల్కనీ డీప్ క్లీనింగ్ చేశాను. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరడిగిన చాలా చాలా కామెంట్స్‌కి ఈ వీడియోలో రిప్లైస్ అయితే ఇవ్వబోతున్నా. ఇంకా తొలి ఏకాదశి వ్లాగ్ ఒకటి సేమ్ డే మేము అదే ఆషాఢ మాసం గోరింటాకు సెలబ్రేషన్ కూడా చేసుకున్నాము. అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. మీకు వీడియో బాగా నచ్చుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకిక్కడ నేను లంచ్ ప్రిపరేషన్స్ అనమాట. ముందు చూసారు గదా! వర్షం పడి మొక్కలన్నీ చాలా ఫ్రెష్‌గా చాలా బాగా అనిపించిందనమాట. ఈ మధ్య కొంచెంగా వర్షాలైతే పడుతూ ఉన్నాయి. వెదర్ గూడా అప్పుడప్పుడు కూల్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు వర్షం లేనప్పుడు వేడిగా గూడా ఉంటుంది. నేను ఇక్కడ గుత్తి వంకాయ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా అలా అలా జూయిస్తాను. ఇక్కడ ఆనియన్స్ పచ్చివి కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, కొంచెం కొబ్బరి పొడి, ధనియా పౌడర్, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, నానబెట్టిన చింతపండు, కరివేపాకు వేశాను గదా! ఆల్రెడీ కొత్తిమీర ఒక కట్ట మొత్తం తీసుకున్నాను. నీట్‌గా కడిగి పెట్టుకున్నా అనమాట. నేను చేసిన ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇవన్నీ గూడా గ్రైండ్ చేసేటప్పుడు ఆహ్, మిక్సీ చిన్న సైజ్ తీసుకున్నా. చిన్న సైజ్ తీసుకోవడం వల్ల ఏమైందంటే పేస్ట్ ఒకేసారి అవ్వలేదు. ఇదొకసారి, అదొకసారి అయింది. ఇంకా ఇందులోనే నేను పల్లీ పౌడర్ గూడా యాడ్ చేశాను. ఆల్రెడీ చేసిందే ఉంటే అదే యాడ్ చేశాననమాట. ఇంకా వంకాయలు గూడా లేతగా ఉన్నాయి కదా! అవి గూడా కడిగి పక్కన పెట్టేస్తే ఇంకా చక్కగా వంటయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మీకు చూపించిందేమో కలర్ ఇలాగొచ్చింది. అందులో ఎండుమిర్చి ఉన్నాయి. అలాగే కారం పొడి ఇవన్నీ ఉన్నాయి గదా! కలర్ అలాగొచ్చింది. ఇందులోనేమో కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువగా ఉండింది. సరే అంతా మిక్స్ అవ్వాలి కాబట్టి ఇలా ఒక బౌల్‌లో వేసి 2 రౌండ్‌లు మిక్సీలో వేసిందంతా కూడా పేస్ట్ ఇక్కడ చక్కగా కలిపేసుకుంటున్నా. చాలా బావుంటుంది. ఈజీ రెసిపీ. అందుకని నేను ఆల్మోస్ట్ ఇంట్లో ధనియా పౌడరు, జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ ఉంటాయి కదా! జస్ట్ ఇందులో యాడ్ చేసేస్తాను అంతే. ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే అప్పటికప్పుడు పొడులు కొట్టేస్తాను. ఇక్కడ వంకాయలు మంచిగా కట్ చేసి 4 చీలికల కింద మసాలా అంతా ఇందులో కూరేస్తున్నాను. అసలు ఎంత లేతగా ఉన్నాయంటే ఎక్కువ టైం గూడా పట్టలేదు కుక్ అవ్వడానికి. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. ఇది ఈజీ ప్రాసెస్ అని చెప్పి నేనెప్పుడూ ఇలాగే జేస్తూ ఉంటా. ఇంకా ఇదిగో మంచిగా పుచ్చులు అవి చూసి పెట్టేసుకుంటున్నా. ప్యాన్‌లో అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఎప్పుడే గానీ ఇలా గుత్తి వంకాయ గానీ, చేపల పులుసు లాంటివి చేసేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. ఎక్కువ ఉంటేనే బావుంటుంది. ఇందులో కొంచెం ఇలాచీ, లవంగా వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పసుపు వేశానంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అందులోనే యాడ్ చేశాననమాట. అందువల్ల ఇందులో ఏమీ ఎక్స్‌ట్రాగా యాడ్ చేయలేదు. డైరెక్ట్‌గా మసాలా కూరిపెట్టిన వంకాయలన్నీ కూడా ఇందులో పెట్టేస్తున్నాను. ఇవి జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది. మూత పెట్టామంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అలా రెండు వైపులా వేయించుకుంటే మంచి కలర్‌తో వచ్చేస్తాయి. లోపల మసాలా మగ్గిపోతుంది. వంకాయలు కూడా చక్కగా అయిపోతాయన్నమాట. ఇంకా ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత మిగిలిన మసాలా అంతా కూడా ఇందులో యాడ్ చేసేసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా కలిపేసుకొని ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో చూసి అప్పుడు నేను ఇందులో గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకుంటాను. ఇంకా మళ్ళొక్కసారి అలా మూత పెట్టి మగ్గించుకున్నామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. జస్ట్ మనకి కర్రీ రెడీ అయిందని తెలియాలి అంటే మొత్తం కూడా పచ్చివాసన పోతుంది. అలాగే ఆయిల్ గూడా చక్కగా పైకి తేలుతుందనమాట. అప్పుడు మన కర్రీ అనేది రెడీ అయ్యింది. ఇదిగోండి ఇలాగొస్తుంది. మంచిగా గుజ్జుగా వస్తుంది. టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేడి మీద ఉన్నందున ఇలా కొంచెం లూజ్‌గా అనిపిస్తుంది. చల్లారిన తర్వాత కాస్త గట్టి పడుతుంది. కర్రీ టేస్ట్ చాలా బావుంటుంది. మీరు ఇలాగే చేస్తుంటారా? కామెంట్‌లో అయితే నాతో షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ రైస్ గూడా అయిపోయింది. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్‌లు అవి కట్టేసి పంపించేశాను. ముందు చెప్పాను గదా! బాల్కనీ మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నానని చెప్పి. చాలా వరకు నన్నడుగుతున్నారు ఏంటంటే, ఈ ప్లాంట్స్ ఇవన్నీ మీరెలా పేర్చుకుంటారు? అలాగే ఇంకొకటి మొక్కల గురించి కొన్ని కమెంట్స్ అయితే అడుగుతా ఉన్నారు. ఇంకా ఆ పాట్స్ పెట్టిన కింద మొత్తం స్టెయిన్స్ అవి పడుతూ ఉంటాయి గదా! వాటినెలా రిమూవ్ చేస్తారు అని చెప్పి నేను లాస్ట్ ఇంతకు ముందొక్కసారి ప్లాంట్స్ పెట్టేటప్పుడు చూపించినప్పుడు అడిగారు. అది నేనిక్కడ క్లియర్‌గా ఎలా క్లీన్ చేస్తానో గూడా మీకు చూపిస్తా.
అవి కొన్ని స్క్రీన్ షాట్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను. బట్ అవి నాకు దొరకట్లేవన్నమాట. సరే ముందైతే మనకేదైతే గుమ్మం పక్కన మొత్తం స్టాండ్ ఉంటుంది గదా! ఆ స్టాండ్ పైన ఉన్న ప్లాంట్స్ కానీ, తులసమ్మని గానీ మొత్తం తీపించాననమాట. సో, ఇదొక్కటి మా హస్బెండ్‌ని హెల్ప్ చేయమని చెప్పాను. ఇంకా ఆయన గూడా అవన్నీ అలా పెట్టేసి వెళ్ళిపోయారనమాట. నేనిప్పుడు కొంచెం అందరూ వెళ్ళిన తర్వాత కాస్త కాఫీ తాగేసి రిలాక్స్ అయిపోయి అప్పుడు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశా. డీప్ క్లీన్ అంటే డీప్ క్లీనే. ఇంకా పైనుంచి మొదలుపెట్టాననమాట. ఇంకా పైన బూజులు అవి అంతా తీసేసి ఈ మూలలుంటాయి కదా! సన్నగా పడుతుందనమాట డస్ట్ అనేది. అదంతా కూడా రిమూవ్ చేసేసి అలాగే ఈ గేట్ దగ్గర అదే ఇటువైపున డోర్ దగ్గరున్న ప్లాంట్స్ కూడా అన్నీ తీసేశాను. వాటినేమంటే కొంచెం మార్చుదామని అనుకున్నాను గానీ అది కుదరలేదు. సెట్ అవ్వట్లేదు. ఫ్యూచర్‌లో ఏమైనా ట్రై చేయాలి. ఇంకా ఈ బ్రూమ్‌తో ఏంటంటే మంచిగా క్లీన్ అవుతుంది. హ్మ్. ఏదైనా డస్ట్ కానీ, సన్నటి బూజు లాంటిది కూడా ఈజీగా తీసేస్తుందనమాట. ఇంక ఇదిగో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే మొక్కలన్నింటికి కూడా వాటరింగ్ చేస్తున్నాను. దీనిపైన డస్ట్ అది ఉంటుంది. మనం ఎంతసేపు ఉన్నా ప్లాంట్స్‌కి మొదళ్ళ దగ్గరే వాటర్ అనేవి ఇస్తూ ఉంటాం. అంటే నేనెందుకు చెప్తున్నానంటే నాకు మెయిన్ థింగ్ అక్కడ వుడ్ ఉంటుంది. డోర్ ఉంటుంది. పాడవకూడదు. వాటర్ అనేది ఎక్కువగా పడితే పాడైపోతుంది గదా! వుడ్ అనేది. ఎలాగో అన్నీ తీశాను గదా! ఇక్కడ ఫ్రీగా ఉంటుందని చెప్పి వాటరింగ్ జేస్తున్నా. ఇంక అలాగే ఇక్కడ తులసమ్మని పెట్టేసున్నాను గదా! ఇదంతా గూడా రిమూవ్ చేసిన తర్వాత చూడండి మరకలు అలాగే ఉండిపోయాయి. ముఖ్యంగా ఏంటంటే నేను అప్పుడెప్పుడో పెట్టాను అంటే ఆల్మోస్ట్ నవంబర్ అదే కార్తీక మాసంలో అనుకుంటాను ఇక్కడ పెట్టుకున్నాను నేను. యాక్చువల్‌గా నాకు యూటిలిటీలో ఉండేది. కానీ నాకక్కడ ఎండ చాలట్లేదు, సెట్ అవ్వట్లేదు అని జెప్పేసి ఇక్కడికి మార్చుకున్నాను. అప్పటి నుంచి మళ్ళీ నేను తీసిందే లేదు. ఇలాగా మనకు మరకలనేది అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడూ ట్యాప్ వాటరే వాడము. అప్పుడప్పుడు మనము బోర్ వాటర్ కూడా వాడుతూ ఉంటాము. దానివల్ల నీళ్ళనేవి అలా ఆగిపోయి మరకలనేవి అవుతూ ఉంటాయి. నేనేం చేస్తుంటానంటే అక్కడ డస్ట్ అంతా రిమూవ్ చేసేసి ఒక్కసారి నీళ్లు చల్లి హార్పిక్ వేసేస్తాననమాట. రెడ్ హార్పిక్ ఉంటుంది కదా! అది వేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తాను. ఆ తర్వాత మనకిలా కొంచెం స్టీల్ పీస్ లాంటిది ఉంటుంది కదా! దాంతో గట్టిగా గనక మనం రబ్ చేసామంటే పోతాయి. అంటే మొత్తం ఇలా రుద్దగానే పోతుందని నేను చెప్పను. ఒక్క రోజులో అయిన మరకలు కావు గదా అవి. కాస్త టైం పడుతుంది. ఒక 2, 3 వాషెస్‌కైతే క్లియర్‌గా వెళ్ళిపోతుంది. నేనైతే ఇలాగే యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా క్లీన్ చేయగానే వెళ్ళిపోతుందనైతే నేనైతే చెప్పను. ఇంకా అలాగే ఆ గేట్ బ్యాక్ సైడ్ గూడా డైలీ తీయడానికి, క్లీన్ చేయడానికి ఉండదనమాట. అందుకని ఈరోజు ఎలాగో డీప్ క్లీన్ పెట్టుకున్నానని జెప్పేసి అది గూడా మొత్తం ఆ గ్రాస్ ఒకటి కడిగేశాను. అలాగే బ్యాక్ సైడ్ గూడా గేట్ శుభ్రంగా కడిగి మళ్ళీ ఎక్కడివక్కడ పెట్టేసుకుంటున్నా. ఇంకా ప్లాంట్ స్టాండ్ గూడా క్లీన్ చేశాను. పెయింట్ వేద్దాం అనుకున్నాను కానీ బాగానే ఉంది గదా! కొన్నాళ్ల తర్వాత మళ్ళీ చూద్దాం అన్నట్టుగా ప్రెజెంట్ అయితే కడిగి అలా పెట్టేసి ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు. మొత్తం అలా వైప్ చేసేసి ఇక్కడ తులసమ్మనైతే అరేంజ్ చేసుకుంటున్నా. అలాగే తులసమ్మని ఎలా పెట్టారు అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదండీ! బ్లాక్ స్టాండ్స్ ఒకటున్నాయి. అవి ఐరన్‌వన్నమాట. అవి ఎంత వెయిట్ అయినా మోస్తాయి. మీరు ఓల్డ్ మన వీడియోస్ గనుక ఫాలో అయ్యుంటే, నేను తులసమ్మని ఎలా బండ పైన పెట్టాను, బ్యాక్ సైడ్ కిచెన్ బ్యాక్ సైడ్ సేమ్ అలాగా ఆ స్టాండ్స్ పైన జస్ట్ నేనొక బండనైతే పెట్టాను. దానిపైన మంచిగా తులసమ్మనైతే కూర్చోబెట్టేశాను. ఇంకపోతే తులసమ్మ గుబురుగా రావాలి అంటే మీరేం జేస్తారు? చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. నేనేం జేస్తానంటే మామూలుగా మనకు ఎంతవరకు వాటర్ ఇస్తామో అంతవరకు ఇస్తూ ఉంటాం డైలీ. కానీ అప్పుడప్పుడు ఆవు పంచకం ఉంటుంది కదండీ! గోమూత్రము. అది ఒక చిన్న క్యాప్‌ని ఒక 1 లీటర్ వాటర్‌లో కలిపేసి అప్పుడప్పుడు ఆల్మోస్ట్ అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ తులసమ్మకిచ్చినా గూడా బాగానే వస్తుంది. అదొకటి నేను ఫాలో అవుతూ ఉంటా. ఇంకా చెప్పాలంటే ఈ మొక్కల స్టాండ్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ అంతా ఆర్టిఫిషియల్ గ్రాస్‌ని నేను యాడ్ చేశాను. ఇది ఇంట్లో ఉందన్నమాట. నేను ప్రత్యేకంగా ఏం షాపింగ్ అయితే చేయలేదు. ఆ గ్రాస్ మ్యాట్‌ని జస్ట్ నేను బట్టలకు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా! వాటితో సెట్ చేశాను అంతే. జస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని. తీయాలని అనిపించలేదు. ఇంకా తర్వాత కృష్ణయ్యనేమో కింద స్టెప్ మీద కంటే కూడా ఇప్పుడు ప్రెజెంట్ పైన స్టెప్ మీద పెట్టాను. తులసమ్మ అయితే చూసారుగా హైట్ ఎక్కువగా ఉందన్నమాట.
దాని మూలాన కృష్ణయ్య సరిగ్గా కనిపించట్లేదు. ఇంక నేను మళ్ళీ హైట్ సెట్ చేసి ఇవన్నీ వద్దు అన్నట్లుగా నా దగ్గరున్న ఆల్మోస్ట్ ప్లాంట్స్ అన్నిటిని ఇలా సెట్ చేసుకున్నాను. అలాగే రాధా మనోహరం ప్లాంట్ కూడా ఇక్కడే పెట్టుకున్నా అనమాట. అలా ఫ్లవర్స్ చూడ్డానికి అందంగా ఉంటుంది కృష్ణయ్య దగ్గర అన్నట్లుగా. ఇంకపోతే తొలి ఏకాదశి రోజు చక్కగా ఇలా అలంకరించుకున్నాను. తులసమ్మ దగ్గర మంచిగా జాజు అలికి మంచిగా స్టెన్సిల్‌తో అలా ముగ్గు పెట్టేసుకొని కృష్ణయ్యకి గూడా ఇలా మాల వేశాననమాట. "అక్క తులసి మాల వేస్తుంటే బావుండు" అని అనిపించింది అన్నారు. కరెక్టే, కానీ తులసమ్మ దగ్గరే ఆ బృందావనంలాగా ఉన్న అక్కడే ఉన్నారు కదా కృష్ణయ్య. సరే ఇంకెప్పుడైనా వేద్దామని అనుకున్నా. ప్రెజెంట్ అయితే ఇదిగో ఇలాగా అలంకరించుకున్నాను. చాలా బావుందసలు. ఎంత బాగా అనిపించిందో అక్కడి నుంచి రావాలని అసలు అనిపించట్లేదు. అసలు గుమ్మం ఎంట్రన్స్ ఇలా చక్కగా కళగా ఉండడం నాకు బాగా అనిపించింది. ఇంకపోతే స్వామి దగ్గర పూజ గూడా ఇలా చేసుకున్నాను. స్వామికి తులసిమాల ఇచ్చాను. ఇంకా అలాగే గోవిందనామాలు, అష్టోత్తరాలు అవి చదువుకొని చక్కగా పూజ చేసుకున్నాను. వడపప్పు, పానకంతో స్వామివారికి పండ్లు అవి నివేదించి పూజ అయితే హ్యాపీగా చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. ఈరోజు కొంచెం అరేంజ్‌మెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల నేను ఇంకా టెంపుల్‌కి వెళ్ళడానికి అవ్వలేదు. కానీ అనుకోకుండా ఆ రోజు మా కాలనీలో అమ్మవారిని కూర్చోబెడుతున్నారని చెప్పేసి, అక్కడ అమ్మవారి సేవలో ఒక 2 గంటలైతే స్పెండ్ చేశామనమాట. గుమ్మం ముందంతా గూడా ఇలా అలంకరించాను. అదే ఆషాఢ మాసం గోరింటాకు సంబరం అని చెప్పేసి, ముందు రోజు నైట్ కొంచెం ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది. కొంచెం పెద్ద సైజులో దానికి చక్కగా ఇలా బ్లాక్ కలర్ షీట్ అంటించేసి ఇలా పెయింట్ చేశాననమాట. బావుంది గదా! అప్పుడప్పుడు ఇలాంటి అకేషన్స్‌ని గూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటే, ఈ మెమరీస్ ఎప్పటికీ ఇలా గుర్తుండిపోతాయి. ఇంక ఇదిగో అన్ని అరేంజ్‌మెంట్స్ అయిపోయాయి. మంచిగా గోరింటాకైతే ఫ్రెండ్స్ తెచ్చారనమాట. ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మంచిగా మన కోసం తీసుకొచ్చారు. అందరం కలిసి ఇక్కడ మంచిగా పేరంటంలా చేసుకున్నాము. అయితే ఇంకొకటి ఇక్కడ ఓన్లీ గోరింటాకంటే గోరింటాకే కాకుండా ఇలా వెల్కమ్ లాగా చేసుకున్నాము. అండ్ తర్వాత అందరం కలిసి మంచిగా కొమ్మలు ఇదిగో ఇలా పాట్‌లో పెట్టుకొని కోస్తున్నట్లుగా. ఇంకొకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే గౌరీ అమ్మని చేసి ఫస్ట్ గౌరీ అమ్మకి అష్టోత్తరాలు చదివి నైవేద్యం ఇచ్చేసి హారతిచ్చి ఆ తర్వాత మేము తెచ్చిన గోరింటాకు ఫస్ట్ అమ్మవారికి సమర్పించి మేమందరం గూడా పెట్టుకున్నామనమాట. చాలా బాగా అనిపించింది. అందరం ఒక చోట చేరి ఇలా పూజ చేసుకొని, ఇల్లంతా ఏదో ఒక పెద్ద పండగలాగా అనిపించింది. ఎప్పుడు గూడా ఎవరో ఒకరు నాకు పంపిస్తారు గోరింటాకు తెలిసిన వాళ్ళు, సరౌండింగ్స్, ఫ్రెండ్స్ ఇలా పంపిస్తూ ఉంటారు. లేదా అమ్మ అయినా ఊరు నుంచి తెచ్చి పెడుతుండే. కానీ ఈసారి మాత్రం ఇలా జరగడం చాలా బాగా అనిపించింది. అలా గౌరీమాతను చేసుకొని, మంచిగా పూజ అది చేసేసుకొని, ఇదిగో ఇక్కడ హారతిచ్చి, తర్వాత మేము ప్రసాదాలవి తీసుకొని అందరం కలిసి ఫస్ట్ భోజనం చేశాము. ఇంకా తర్వాత మేమిక్కడ ప్రోగ్రామ్స్ అవి ఏమైతే చేద్దాం అనుకున్నామో అక్కడికి వెళ్ళిపోయామనమాట. మీరనుకోవచ్చు, అదేంటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేదా అని చెప్పి. ఎస్పెషల్లీ నేనైతే ఉండను. ఏ పండగలకి ఉపవాసాలు నేను ఉండలేనండి. కడుపు మార్చుకొని నేను పూజ మాత్రం చేయను. మా హస్బెండ్ ఒకటే చెప్తారు, "మందిరంలో ఎంత సమయం నువ్వు పూజ చేసుకుంటావో చేసుకో. ఎంత టైం ఎన్ని మంత్రాలు చదువుకుంటావో చదువుకో, పూజలు చేసుకో గానీ తిండి మాత్రం మానొద్దు. టైంకి మాత్రం ఫుడ్ తిను" అని చెప్తారు. ఆ! ఎవరిష్టం వాళ్ళది కదా! కొంతమంది ఉంటారు చక్కగా సాయంత్రం వరకు. కానీ నేను ఉండలేనండి. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను సాయంత్రం ఇల్లంతా చక్కబెట్టేసుకొని స్వామి దగ్గర మంచిగా పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ అందరం కలిసి ఇదిగోండి మా డెకరేషన్స్ మంచిగా ఉర్లీలు అన్నీ సెట్ చేసుకొని కలర్‌ఫుల్‌గా అందరం కలిసి ఇదిగో చక్కగా ఇలా గోరింటాకైతే రుబ్బగలిగాం. కొంచెం వరకు రుబ్బగలిగాం గానీ, ఇంకా అది చిన్న రోల్ గదా! సెట్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ ఎళ్లి మిక్సీ జార్‌లో కొంచెం అందులో లైట్‌గా పెరుగు, చింతపండు అవి యాడ్ చేసి ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు చెప్పాలంటే. కొంచెం డెకరేషన్ గానీ ఇవన్నీ గూడా అందరం కలిసి చేసుకున్నాము. ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. దాని మూలాన అంత ప్రోగ్రామ్ గూడా చక్కగా సక్సెస్ అయితే అయింది అనుకున్నది అనుకున్నట్లుగా. ఇంకా అందరం కలిస్తే ఎలా ఉంటుంది సరదాగా, ఫన్నీగా జోకులేసుకుంటూ, ముచ్చట్లాడుకుంటూ ఆ డే అసలు ఎలా జరిగిందో చెప్పలేను. పిల్లలొకటి అందరూ స్కూల్‌కి వెళ్ళడము. ఒక చిన్నోడొక్కడున్నాడు. ఒక చిన్న బాబు. ఇంకా అలా చక్కగా స్పెండ్ అయితే చేశాము.
అక్క వీడియోస్ డైలీ పెట్టండి. అసలు పెట్టట్లేరు మీరు అని అంటూ ఉన్నారు. బట్ చెప్పాను గదండీ! అసలు కుదరట్లేదు. అంటే వీడియోస్ ఉన్నా గూడా నాకు ఎడిటింగ్ చేయడానికి అవ్వట్లేదు టైం అనేది. ఇంకొకటి హెల్త్ గూడా చూసుకోవాలి గదా! ఇంకా కొంచెం వెదర్ గూడా కూల్ అయిపోతుంది. అందుకని నేను కాస్త జాగ్రత్తగానే ఉంటున్నాను. మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాను. హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నా. సో, అప్పుడప్పుడు వీలైనప్పుడు డైలీ కాకపోయినా డే బై డే అయినా నేను వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఎలా అనిపించింది వీడియో అనేది కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే మీరెలా తొలి ఏకాదశి పూజ చేసుకున్నారో గూడా కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను తప్పకుండా వెయిట్ చేస్తూ ఉంటాను మీ కామెంట్స్ కోసం. నేను రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా కొన్ని కామెంట్స్ గురించి నేను నెక్స్ట్ వ్లాగ్‌లో తప్పకుండా చెప్తాను. మరి ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా! నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.